చెన్నై సూపర్ కింగ్స్ కి పెరియ విజిల్ అడిగే. రే ఎక్కడికి ఓ జోష్ మీద వెళ్ళిపోతున్నావు? ఇంకెక్కడికి? ఈరోజు మా సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ స్క్రీనింగ్, అక్కడికే వెళ్తున్నా. స్క్రీనింగ్ ఎందుకు లేరా, ఇంట్లో చూద్దాందా. హలో, ఎన్నో రోజుల తర్వాత మా తల దర్శనం దొరుకుతుంది. మా సిఎస్కే ఫ్యాన్స్ అంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓ అంటే మళ్ళీ తేడా కొడితే బాధపడతావు, సో కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏ మేము మీలా అనుకున్నావా? అన్నీ మా ధోని చూసుకుంటాడు. ఆయన మ్యాచ్లో ఉండడు కదరా, డగ్అవుట్లో కూర్చొని డైరెక్షన్ చేస్తాడమ్మా. నీకు అవసరమా? సరే నీ ఇష్టం. జలసి ఫెలోస్. అన్నా ఒక కప్పు కడి కుడింగే. ధోని ఏంటి అసలు కనపడట్లేదు? అరే ఏంట్రా ఈ కెమెరా, మనం ధోని అయినా చూపించట్లా, జనరల్ బాగానే చూపిస్తారుగా. చెప్పరా, ఏం చేస్తున్నావు మావా? మా వాడిని ఎత్తుక్కుంటున్నా, నీకెందుకు? ఎతక్కు, వేస్ట్. ఎందుకంటే ఆయన చెన్నైలోనే ఉండిపోయాడంట. నా మాట విని ఇంటికి వచ్చే మా ఇంట్లో చూసుకుందాం. వస్తా, ఈ మ్యాచ్ దగ్గరుండి గెలిపించి వస్తా. ఛా, సంజు శాంసన్ సెంచరీ కొట్టాక నీకు వీడియో కాల్ చేస్తా, ఏడు ఫేస్తో రెడీగా ఉండు. ఓ సారీ, మీరు ఆల్రెడీ ఏడుస్తూనే ఉన్నారు కదా, వచ్చాక ఓదారుస్తా. ఓకే సరే, వెయిట్ చేస్తా. ఆహా, ఇన్నింగ్ స్టార్ట్. సంజు శాంసన్ మన వరల్డ్ కప్లో సెంచరీ మిస్ అయ్యాడు కదా, ఇప్పుడు కొడతాడు చూడు. ఏం పర్లేదు, గైక్వాడ్ ఉన్నాడు. ఒక్క బ్యాట్స్మెన్ లేడారా? ఈడు ఒకటి నా ప్రాణానికి. ఏంట్రా మామ, ఒక 127 రూపీస్ ఫోన్పే కొట్టుమావా, పనుంది. ఏరా కిండలా, అయ్యింది ఫస్ట్ ఇన్నింగ్సే, అది చాలేటి. ఏదేమైనా మీ బౌలర్ సూపర్ మామ, బ్యాట్స్మెన్ కంటే రన్స్ వాళ్ళే ఎక్కువ కొట్టారు. బౌలింగ్ కూడా బాగా వేస్తారు. లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అడిగారు కదా, అందుకే అలా ప్లాన్ చేసాం. బాగానే ఎక్స్ట్రా. అదే, ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వకుండా డిఫెండ్ చేసి చూపిస్తాం చూడు. ఆల్ ది బెస్ట్. ధారా గాయపడ్డ సింహం, స్కూల్ పిల్లడితో కొట్టించుకున్నారటగా. టీంలో ఎక్స్పీరియన్స్ లేదు, డగౌట్లో ధోని లేడు, అందుకే అలా. దీన్నే కర్మ అంటారు మావా, లేకపోతే జడ్డు వికెట్ పడితే అరుస్తారా? ఎందుకు మామ పుండు మీద కారం చల్లుతావు? సరే సరే, బాధపడకు. టేబుల్లో మమ్మల్ని వదిలేసి ఎక్కడ పైకి వెళ్ళిపోతారో అనుకున్నా. థ్యాంక్స్ మామ, పక్కనే ఉన్నందుకు. సారీ, మాకంటే కింద ఉన్నందుకు. నిన్న కూడా 1 సైడెడ్ మ్యాచే. ఒక డ్రామా లేదు, ఒక టెన్షన్ లేదు. సీజన్ సప్పగా స్టార్ట్ అయింది. సూర్యవంశీ 15 balls లో 50 తప్పితే నిన్న మ్యాచ్లో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ విన్నర్. మన టాప్ 3లో ఉన్నారు అక్షయ్, సంజయ్ రెడ్డి అండ్ తేజ వెంకట్ సాయి. అండ్ ద విన్నర్ ఈస్ తేజ వెంకట్ సాయి. కంగ్రాట్స్ తేజ, యు ఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీ ప్లేయర్స్ని సబ్మిట్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ బయోలో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళైనా క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. మరి ఈ రోజు మ్యాచ్ ఒక బాలీవుడ్ మ్యాచ్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ పంజాబ్ కింగ్స్ టీమ్ స్టైలే అదో రకం, కొడితే కుంభస్థలం లేదా పాతాళం. ఐపీఎల్ ఓపెనింగ్ సీజన్లోనే డైరెక్ట్ సెమీఫైనల్స్కి వెళ్ళారు, కానీ అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత 2014 వరకు పతా లేదు, ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళలేదు. 2014లో మళ్ళీ డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళారు, కానీ ఓడిపోయారు. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. లాస్ట్ ఇయర్ 2025లో మళ్ళీ డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళారు, మళ్ళీ ఓడిపోయారు. బ్యాడ్ లక్. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే టీం ఫామ్ అయిందే 2022లోనా, కానీ ఫస్ట్ సీజనే డైరెక్ట్ కప్పు కొట్టేశారు. ఆ తర్వాత ఫైనల్ దాకా వెళ్ళారు, లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి కూడా వచ్చేశారు. వీటన్నిటికీ కారణం కొబ్బరి బొండం పట్టుకున్న ఆశీష్ నెహ్రా గారి ట్రిక్స్. మరి వీళ్ళిద్దరి టీమ్స్ ఎలా ఉన్నాయి, ఆర్డర్ ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ క్యాంప్లో పెద్దగా ఇంజురీస్ ఏం లేవు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. బట్ ఫర్గ్యూసన్ కొన్ని కారణాల వల్ల లేటుగా వస్తాడు. వాళ్ళకి పోయేదేం లేదు నాకు తెలిసి, ఎందుకంటే లెట్స్ సీ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం ఒకసారి. నెంబర్ 1 ప్రియాన్స్ ఆర్యా, నెంబర్ 2 ప్రభ్సిమ్రన్ సింగ్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగా అచ్చొచ్చింది పంజాబ్ కింగ్స్కి.
సో అదే కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత నెంబర్ 3 శ్రేయాస్ అయ్యర్ ద కెప్టెన్. క్రూషియల్ పొజిషన్ కాబట్టి ఆయన కావాలి ఆ పొజిషన్కి. అండ్ నెంబర్ 4 నేహల్ వదేరా. నెంబర్ 5 కూపర్ కొనోలి అనుకుంటున్నాను, చూద్దాం ఫైనల్గా ఎవరిని తీసుకుంటారు. నెంబర్ 6 మార్కస్ స్టోయినిస్, మంచి ఆల్రౌండర్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ కూడా, సో ఆయన పక్క. నెంబర్ 7 ఫినిషింగ్ రోల్ శశాంక్ సింగ్, పర్ఫెక్ట్ ఫిట్. నెంబర్ 8 మార్కో ఎన్సన్, బ్యాట్తో కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఇస్తాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 9 అజ్మతుల్లా ఒమర్జాయ్, బౌలింగ్ ఆల్రౌండర్. నెంబర్ 10 హర్షదీప్ సింగ్, T20లో పర్ఫెక్ట్. అండ్ నెంబర్ 11 యూజీ చాహల్, ఈయన్ని కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. లెట్స్ సీ ఎలా ఆడతాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్ నెంబర్ 12th ప్లేయర్ అనుకోవచ్చు విజయ్ కుమార్ వైశాఖ్. సో ఈ టీం ఎలా ఉందంటే సార్టెడ్ ఉంది అండ్ రిటైన్డ్ వెల్. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇయర్లో కూడా మంచి మ్యాజిక్ చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 సాయి సుదర్శన్, నెంబర్ 2 శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పక్కా ఫిక్స్, నో డౌట్. నెంబర్ 3కి వచ్చేసరికి జాస్ బట్లర్ని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, పెద్దగా ఫామ్లో లేడు కానీ ఒక్కసారి ఫామ్లోకి వస్తే చాలా డేంజరస్ బ్యాటర్. సో ఆయన్ని ట్రై చేస్తారు. నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్, లాస్ట్ టైం కూడా ఈ పొజిషన్లో ఒకసారి యూజ్ చేశారు అండ్ ఈసారి కూడా అదే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నా. నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్. బేసిక్గా ఒకప్పుడు SRHలో ఉండేవాడు, పెద్దగా యూజ్ అయ్యేవాడు కాదు ఫీల్డింగ్లో తప్ప, బికాస్ ఆఫ్ ద ఓవర్సీస్ ఆప్షన్స్. బట్ ఈసారి ఈ గుజరాత్ టైటన్స్ టీంలో 5th పొజిషన్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు. సో 5th గ్లెన్ ఫిలిప్స్. అండ్ 6th రాహుల్ తెవాటియా, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ నెంబర్ 7 షారుఖ్ ఖాన్. వీళ్ళిద్దరూ మంచి ఫినిషింగ్ రోల్ ఇస్తారు టీంకి. అండ్ నెంబర్ 8 రషీద్ ఖాన్. ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. ఈ మధ్య పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు బౌలింగ్లో, బట్ లెట్స్ సీ ఈ ఇయర్ ఎలా ఆడతాడో. అండ్ నెంబర్ 9 సాయి కిషోర్, మంచి ఆప్షన్. నెంబర్ 10 కగిసో రబాడా. అండ్ నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. మన వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు కానీ ఆ తర్వాత రాలేదు పాపం, బట్ ఈ IPLలో మంచి ఫామ్లో ఉంటాడు, పక్కా మంచి పర్పుల్ క్యాప్ కంటెండర్ కూడా. అండ్ ఆ తర్వాత నెంబర్ 12 ప్రసిద్ధ్ కృష్ణ, అంటే ఇంపాక్ట్ ప్లేయర్ లాగా అనుకుందాం. ఇది కూడా మంచి సాటర్డే ఉంది టీము. సో ఒక్కొక్కరి ఫామ్ని బట్టి ఉంటుంది రిజల్ట్స్ అనేది. ఈరోజు ఇద్దరు టీమ్స్ ఎలా ఆడతాయో చూద్దాం ఒకసారి. ఈ రోజైనా ఒక థ్రిల్లర్ మ్యాచ్ ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. బాయ్.